స్వచ్ఛంద సంస్థలు కూడా మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏలూరులో జరిగింది. 6 నెలల చిన్నారిని ఓ స్వచ్ఛంద సంస్థ అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ సంఘటన ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. 1991లో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ మరియు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటైంది. ఇది ప్రస్తుతం అనాథ బాలల ఆశ్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ అనాథ బాలల ఆశ్రమంలో సుమారుగా 33 మంది చిన్నారులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో అంటే దీనికి డైరెక్టర్ గా ఎం రవిప్రకాష్, అదేవిధంగా అధ్యక్షుడిగా ఎం రాజు కూడా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా చిన్నారిని అమ్మకానికి పెడుతున్నట్టుగా, చిన్నారిని అమ్ముతున్నట్టుగా పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు అంటే ఏలూరు 1 టౌన్ పోలీసులు సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీమును ప్రత్యేకంగా టీము తయారు చేసి భార్యాభర్తల కింద వీరు ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 6 నెలల పసికందును వీరు అంటే 6 నెలల బాబును 3 లక్షల రూపాయలకి అమ్మకానికి పెట్టడం జరిగింది. దీని మీద పోలీసులు స్టింగ్ ఆపరేషన్ తోటి వ్యవహారం మొత్తాన్ని బట్టబయలు చేసి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఎం రవిప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ చిన్నారిని సంరక్షణ కేంద్రం అంటే చైల్డ్ హోమ్ కు తరలించడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి ఆ చిన్నారిని అప్పగించడం జరిగింది. మిగిలిన 32 మంది కూడా సంరక్షించడం కోసం అంటే వీరి ఆధ్వర్యంలో ఉన్న చిన్నారులందరినీ కూడా సంరక్షించడం కూడా కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్టుగా పోలీసులు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. అదిగో